అందరికీ ముందుగా నమస్కారం. ఆదాం న్యూస్ ఛానల్ స్టూడియోకి ఈరోజు ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మోలంటి సుదర్శనం గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే ఆదం గారు. నమస్తే. ఈరోజు ఒక 4 క్వశ్చన్లు అడుగుతామండి మీ పార్టీ సంబంధించి. మీరు నాకు సమాధానం చెప్పాలండి. 4 క్వశ్చన్లు ఏమండి, 40 క్వశ్చన్లు వేయండి. ఓకే 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 అయితే ఎన్నికల ముందు పార్టీ స్థాపించాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందండి మీకు? ఎన్నికల ముందు పార్టీ పెట్టడానికి కారణం ఏమంటే, ఇది ఇప్పట్లో వచ్చిన పార్టీ కాదు. గత 7-8 సంవత్సరాల నుంచి ఈ పార్టీ గురించి చాలా ఆలోచించి 2019లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. 2019కే రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఈ కరోనా 2019 నుంచి ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఈ పార్టీ గురించి స్థాపించలేదండి? లేదండి. ఈ పార్టీని బ్యానర్‌ని ఎప్పుడు కూడా బయటకు తీసుకురాలేదు. ప్రజాసేవ మాత్రం అంతర్లీనంగానే సేవ చేయడం జరిగింది. ఈ పార్టీని మొట్టమొదటిగా ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. మీలాంటోళ్ళు చాలా మంది పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. వారు కూడా మీకులాగే 2019లో రిజిస్ట్రేషన్ చేసుకొనున్నారన్నారు. ఇప్పుడు 24లో వస్తున్నారు ఎలక్షన్ ముందు. దీనికి మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు వాళ్ళ సమస్యలేందో, వాళ్ళ పరిస్థితులేందో నాకు తెలియదు గానీ, నా పరిస్థితి మాత్రము కరోనా వలన కొద్దిగా ఒక టైం ఎక్కువైపోయింది, లాంగ్ అయిపోయింది. తర్వాత కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ వలన కొంచెం ఇబ్బంది అయిపోయింది తప్ప, నేనైతే పర్పస్‌తోనే కొన్ని కారణాలతోనే డిలే చేయడం జరిగింది. నేనైతే వాంటెడ్‌లీ ఏదో ఎలక్షన్ మూవ్‌మెంట్‌లోన ఎలక్షన్ కోసం పెట్టిన పార్టీ కాదిది. ఇది లాంగ్ టర్మ్‌లోన ప్రజాసేవ కోసమై పుట్టిన పార్టీ ఇది. అలాగే మీరు 2024లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? మేము లేటుగా చేయడం వలన ఇప్పుడు నేను సంఖ్యాబలం చెప్పలేనేమో గానీ, తొందరలోన జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఎన్ని చేయగలుగుతాము, ఎంత చేయగలుగుతాము, మ్యాక్సిమం ఎంతమంది వీలైతే అంతమందిని పార్టీ తరపు నుంచి నిలబెట్టడానికి ప్రయత్నిస్తామండి. నేను మాత్రము కర్నూలు నుంచి పోటీ చేస్తున్నానండి. మొత్తం కర్నూలు నుంచి పోటీ చేస్తున్నా నేను ఎమ్మెల్యేగా. మీకు అభ్యర్థులు ఇంతవరకు ఇప్పటికి ఎంతమంది అభ్యర్థులు మీకు టచ్‌లో ఉన్నారండి? ఇప్పుడు ఒక 10 నుంచి 15 మంది దాకా టచ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్ళనందరిని కూడా అంతా ప్రిపేర్ చేస్తున్నాం. మీరు 170 స్థానాల్లో మీరు పోటీ చేస్తారా? నేను యాక్చువల్‌గా అంటే నా ఉద్దేశ్యం కూడా 175 చేయాలని ఉంది. చూద్దాం ఈ వారం 10 రోజుల్లో, 15 రోజుల్లో అన్ని జిల్లాల నాయకులతోనూ, అందరితోనూ మాట్లాడి ఎంత వీలైతే అంత అవసరమైతే 175కి 175 నిలబెట్టాలనేదే నా ఆశయము.